రవీంద్ర భారతిలో జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దండోరా రజోత్సవాలు నిర్వహిస్తామని యాదాద్రి జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కూరెళ్ల రమేష్ మాదిగ తెలిపారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు పాపయ్య మాదిగ నాయకత్వంలో దండోరా రజతోత్సవాలు జరుగుతున్నాయని వివరించారు. మాదిగలు మాదిగ ఉపకులాలు భారీగా తరలి రావాలని రమేష్ మాదిగ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆలేరులో అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. రజతోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానికి విజయవంతం చేయడం కోసం యాదాద్రి జిల్లా ఉన్నటువంటి మాదిగ ఉపకులాల అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఏ అంశం కోసం అయితే ఏబిసిడి వర్గీకరణ కోసం అయితే 1994 ఈదుమూడి ప్రకాశం డిస్టిక్ ఈదుమూడి గ్రామంలో ఏర్పాటై 20 మందితో ఏర్పాటైనటువంటి ఎంఆర్పిఎస్ ఈనాడు అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనం సృష్టించినటువంటిది, అల్పెరగని పోరాటం చేసినటువంటిది ఎంఆర్పిఎస్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా ఒక ఏబిసిడి వర్గీకరణ అంశమే కాకుండా మాదిగలకు ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఒక వర్గీకరణ అంశమే కాకుండా కూడా సామాజిక అంశాలపై అన్ని కులాలకు కూడా పనిచేసినటువంటిది ఎంఆర్పిఎస్ అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున వికలాంగులకు 4000 పింఛను ఇవ్వాలని చెప్పేసి వికలాంగుల హక్కులు చేర్చుకొని వికలాంగుల కోసం కూడా పోరాటం చేసింది కూడా ఈ ఎంఆర్పిఎస్ అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి గుండె జబ్బుల పిల్లల కోసం గుండె జబ్బుల పిల్లలు చిన్న పిల్లలకు గుండె జబ్బులు ఏర్పడితే వారికి ఫ్రీగా 30 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానికి విజయవంతం చేయడం కోసం యాదాద్రి జిల్లా ఉన్నటువంటి మాదిగ ఉపకులాల అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఏ అంశం కోసం అయితే ఏబిసిడి